బొట్టు ఖర్చు చేసి కట్టిన, మీకు ఎంటికే తెలుసా, తోక తెలుసా, తొండని తెలుసా అని ఆ వీడియోలు ఇప్పటికి ఉన్నాయి. రేపు అసెంబ్లీలో పెడితే ఈయన పోవాల్సి వస్తుంది కాబట్టి, ఇక తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి, ఇంకా నాకు తప్పేటట్టు లేదు, ఏదో ఒకటి చేసి స్టే తెచ్చుకోవాలి, కాళేశ్వరం నివేదికను కొట్టేపించాలని పోయిండంట. కానీ కోర్టు ఏమో అట్లా ఏం లేదు, పోవాల్సిందే, అసెంబ్లీకి పోవాల్సిందే, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొని తర్వాత చర్చిద్దాం అని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఒకసారి అది కూడా చదువుదాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలుంటాయని ప్రభుత్వం రాతపూర్వకంగా వెల్లడించిందని, చర్యలు లేనప్పుడు స్టే అవసరం లేదని పేర్కొంది. అంటే ఇప్పుడు ఇమీడియట్గా చర్యలు ఏం తీసుకుంటలేరు కదా, మీ వీధికి కమిషన్ పోలీసులనో లేకపోతే వాళ్ళనో వీళ్ళనో పంపించి మీ మీద చర్యలు ఏం తీసుకుంటలేరు కదా, సిట్ విచారణ వాళ్ళు, లేకపోతే సిబిఐ వాళ్ళు, లేకపోతే ఈడీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా ఏసీపీ వాళ్ళు, ఎవరైనా కానీ వాళ్ళు రానప్పుడు చర్యలు తీసుకున్నప్పుడు ఎందుకు స్టే అవసరం లేదని కోర్టు చెప్తుంది. ఇప్పుడు చర్యలు ఏం మిమ్మల్ని ఏం అరెస్ట్ చేస్తలేరు కదా, స్టే అవసరం లేదు, ఎందుకు బాధ అని చెప్తుంది. నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, చర్చించడం చట్టబద్ధమని చెప్తుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ గత ఏడాది మార్చి 14న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో వేరువేరు పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణ కమిషన్ చట్టంలోని సెక్షన్ 8B, 8C కింద నోటీసులు ఇవ్వకుండా కమిషన్ జూలై 31న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వారికి వ్యతిరేకంగా అభిప్రాయాలను వెల్లడించిందని పిటిషనర్ల అభ్యంతరం చెప్పారంట. ఎట్లుంది చూడు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రి నాయుడులు వాదనలు వినిపిస్తూ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టడం ద్వారా దానికి సంబంధించి అన్ని అంశాలు ప్రతిరోజు మీడియాలో వస్తాయని, దానివల్ల పిటిషనర్ల పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సెక్షన్ 8B, 8C కింద వేర్వేరు నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు వెలువరించడం, వాటిని వెబ్సైట్లో ఉంచడం సరికాదు. సంక్షిప్త నివేదిక, బహిరంగ చర్చలు ఇవన్నీ ప్రభుత్వ చర్యలు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అసెంబ్లీ చర్చలోకి వెళితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఏం చర్యలు ఉంటాయనేది లేకుండా అసెంబ్లీ చర్చ రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యక్ష చర్చ ద్వారా పిటిషనర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ఇదంతా. పిటిషనర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా రూపొందించిన నివేదిక చెల్లుబాటు కాదని పిటిషనర్లు వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా కూడా కేసీఆర్ గారు భయపడరు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు భయపడలే, పెద్ద పెద్ద రాకాసులతోటే ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం భయపడుతున్నట్లు కనిపిస్తుంది. మీరు చూస్తున్నారా, ఊకే అస్వస్థకు గురవుతున్నాడంట, అనారోగ్యానికి. నిన్న రాత్రి కూడా హరీష్ రావు ఎవరెవరో పోయినట్ట ఫామ్ హౌస్కు, మళ్ళీ ఆయనకి ఏదో ఇబ్బంది అయిందంట, అస్వస్థకు గురైందంట, అనారోగ్యానికి. టెన్షన్ పట్టుకున్నది ఓ రకంగా అయితే కేసీఆర్ గారికి. టెన్షన్ ఏంటంటే ఆయనకి ఏదో పెద్దగా పోలీసులు వచ్చి ఏదో అరెస్ట్ చేస్తారు, ఇది ఈ టెన్షన్ కాదు. అరే నేను ఇంత గొప్పగా కడితే ప్రాజెక్టును అసెంబ్లీలో పోయి మళ్ళీ దీని గురించి నేను మాట్లాడాలనా అనే భయం పట్టుకున్నది ఆయనకు. కానీ చాలా టెన్షన్ పడుతున్నాడు కేసీఆర్ గారు అయితే, చాలా టెన్షన్, మామూలు